డిపాజిట్ చేస్తే ప్రతి నెల మీ అకౌంట్లో అయితే 5,550 రూపాయలైతే ఈ పోస్ట్ ఆఫీస్ సూపర్ స్కీమ్ గురించి అయితే మీకు తెలుసా? అయితే ఇందులో తెలుసుకోండి. కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి ప్రతి నెల ఒక స్థిరమైన ఆదాయం రావాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా అయితే రిటైర్డ్ అయిన వాళ్ళు, గృహిణులు, ఇక చిన్న ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు ఇలా రిస్క్ తీసుకోకుండా నెలకు ఖర్చులకైతే ఉపయోగపడే ఆదాయం కావాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం అయితే భారత ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన పథకం అయితే గురించి ఈ రోజైతే పూర్తిగా తెలుసుకుందాం. సో అదేంటంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే అయితే చాలామంది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు అయితే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనికి కారణం అయితే స్పష్టంగా ఉంది. ఒకటి, ఇది పూర్తిగా ప్రభుత్వ గ్యారంటీతో నడిచే పథకం. రెండవది, రిస్క్ దాదాపు లేకుండా స్థిరమైన ఆదాయం లభించడం. మూడవది అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా అందుబాటులో ఉండడం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే పథకం పేరైతే పోస్ట్ ఆఫీస్ గురించి. మంత్లీ ఇన్కమ్ స్కీమా. సో ఈ పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, 5 ఏళ్ల పాటు ప్రతి నెల మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. అది కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా, మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా. ఇప్పుడు ముందుగా అయితే ఈ పథకం ఎందుకు అంత ప్రత్యేకమో అయితే అర్థం చేసుకుందాం. అయితే చాలామంది షేర్ మార్కెట్లో అయితే పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని వింటుంటారు. అది నిజమే, కానీ అందులో రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఒక నెల లాభం, మరో నెల అయితే నష్టం. కానీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అలాంటిదైతే కాదు. సో మీరు పెట్టినటువంటి డబ్బుపై అయితే ముందే నిర్ణయించిన వడ్డీ రేట్ అయితే దాని ప్రకారం ప్రతి నెల మీకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ పథకానికి వర్తించేటువంటి వార్షిక వడ్డీ రేట్ అయితే 7.4%. ఈ ఆర్థిక సంవత్సరం అయితే చివరి త్రైమాసికానికి అయితే కూడా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే ఇప్పుడున్నటువంటి వడ్డీ రేటు ప్రయోజనం అయితే ఆ పెట్టుబడిదారులకు యథావిధిగా అందుతుంది. ఇప్పుడైతే అసలు ముఖ్యమైన ప్రశ్నకు వస్తే మాత్రం నెలకు 5,500 కంటే ఎక్కువ ఆదాయం ఎలా వస్తుంది? ఈ పథకంలో మీరు ఒకేసారి పెట్టుబడి పెడతారు. అయితే ఆ పెట్టుబడిపై వచ్చే వడ్డీని పోస్ట్ ఆఫీస్ ప్రతి నెల మీ సేవింగ్స్ అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇక సింగిల్ అకౌంట్లో అయితే మీరు గరిష్టంగా 9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఒకవేళ పూర్తి స్థాయిలో 9 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి వడ్డీ రేట్లు దీని ప్రకారం నెలకు సుమారు అయితే 5,550 రూపాయల వరకు అయితే ఆదాయం పొందవచ్చు. ఇది చాలామందికి పెద్ద ఊరట వస్తుంది. ఎందుకంటే నెలకు వచ్చే ఈ మొత్తం అయితే ఇంటి ఖర్చులకు, కరెంటు బిల్లులకు, మందుల ఖర్చులకు, చిన్న చిన్న అవసరాలకైతే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రిటైర్డ్ అయిన వారికైతే ఇది పెన్షన్లా పనిచేస్తుంది. ఇక జాయింట్ అకౌంట్ విషయానికి వస్తే మాత్రం ఈ పథకంలో జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇందులో గరిష్టంగా 3 వ్యక్తులు కలిసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి పెట్టుబడి పెట్టాలనుకునే వారికైతే ఇది మంచి అవకాశం. ఈ పథకం యొక్క కాల పరిమితి అయితే 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ల పాటు ప్రతి నెల వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇక 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత మీరు పెట్టిన అసలు మొత్తాన్ని పూర్తిగా పొందుతారు. ఇక కావాలనుకుంటే ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మళ్ళీ అదే పథకంలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు ఖాతా ఎలా తెరవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. చాలా మందికి అయితే ఇది తెలుసుకోవాలన్న కుతూహలం అయితే ఉంటుంది. సో అయితే ఇప్పుడైతే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ పథకంలో చేరడానికి కనీస పెట్టుబడి అయితే మొత్తం కేవలం 1000 రూపాయలు మాత్రమే. అంటే చిన్న మొత్తంలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే మాత్రం ముందుగా మీకు ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. లేకపోతే అదే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతి నెల వచ్చే వడ్డీ మొత్తం నేరుగా మీ సేవింగ్స్ అకౌంట్లోకి జమ అవుతాయి. సో ప్రతి నెల పోస్ట్ ఆఫీస్కు వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఈ రోజుల్లో చాలామంది పోస్ట్ ఆఫీసులు కోర్ బ్యాంకింగ్తో అయితే పనిచేస్తున్నాయి కాబట్టి మీ అకౌంట్లో డబ్బు ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వస్తుంది, అదేంటంటే ఈ పథకం మధ్యలో అయితే అవసరమైతే డబ్బు తీసుకోవచ్చా అని. ఈ పథకం 5 ఏళ్ళు లాక్-ఇన్ పీరియడ్ కలిగి ఉంటుంది. సో అయితే 1 సంవత్సరం తర్వాత అయితే అవసరమైతే ఖాతాను క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది, కానీ అప్పుడు కొంత పెనాల్టీ వర్తిస్తుంది. కాబట్టి ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 5 ఏళ్ల పాటు అవసరం లేని డబ్బునే పెట్టుబడి పెట్టడం మంచిది. సో ఇక ట్యాక్స్ విషయానికి వస్తే చాలామందికి అనుమానం ఉంటుంది. ఈ పథకం ద్వారా వచ్చేటువంటి నెలవారీ ఆదాయం పూర్తిగా ట్యాక్సబుల్, అంటే మీరు పొందే వడ్డీపై ఆదాయ పన్ను వర్తిస్తుంది. సో అయితే డిపాజిట్ కట్ చేయరు. ఇక మీరు మీ వార్షిక ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఈ వడ్డీని చూపించాలి. ఇప్పుడు ఈ పథకం ఎవరికి బాగా ఉపయోగపడుతుందో చూద్దాం.
ముఖ్యంగా అయితే రిటైర్డ్ అయిన ఉద్యోగులు, పెన్షన్ సరిపోని వారు, గృహిణులు, రోజువారీ ఖర్చులకు ఒక స్థిరమైన ఆదాయం కావాలనుకుంటున్నటువంటి వారు, ఇక షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోలేని వారు, ఇక వీరందరికీ ఈ పథకం అయితే ఒక వరప్రసాదం అని చెప్పుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్, ఇక క్రిప్టో వంటి అనిశ్చిత పెట్టుబడులు కూడా ఇవేవి మనకు వద్దు అని అనుకుంటారు చాలామంది. సో సురక్షితంగా ప్రభుత్వ గ్యారంటీతో నెల నెలా ఆదాయం కావాలంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్. చివరిగా అయితే ఒక ముఖ్యమైన విషయం అదేంటంటే, ఏ పెట్టుబడైనా చేసే ముందు మీ ఆర్థిక అవసరాలు, కుటుంబ ఖర్చులు, భవిష్యత్తు ప్లాన్లను ఒకసారి ఆలోచించండి. అవసరం లేని డబ్బునే పెట్టుబడి పెట్టాలి. అలా చేస్తే ఈ పథకం మీ జీవితంలో ఒక నమ్మకమైన ఆదాయ వనరుగా మారుతుంది. సో కష్టపడి సంపాదించిన డబ్బుకు భద్రతతో పాటు ప్రశాంతత కూడా కావాలంటే ఈ పోస్ట్ ఆఫీస్ పథకాన్ని ఒక్కసారి తప్పకుండా పరిశీలించండి.